దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. మనం ధ్యానిస్తున్న అంశము పర్వతమునకు పారిపొమ్ము. రెండవ భాగంలోకి వచ్చాం. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యములు ఇక్కడ మనం గమనించినట్లయితే, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది కనుక అంతవరకు సహించిన వారెవరో వారే రక్షణ పొందుదురని దేవుని యొక్క వాక్యముల నుండి మనం గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ దినమున దేవుడు మనకిస్తున్న అద్భుతమైన అంశం ఏంటంటే, పర్వతమునకు పారిపొమ్ము. పర్వతమునకు పారిపొమ్ము. గమనించండి ప్రభువునందు ప్రియులారా, ప్రభువు రాకడ సూచనలు జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మనము ఇంతవరకు అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువు రాకడ అంటే సెకండ్ కమింగ్, రెండవసారి ఆయన రాబోచున్నప్పుడు, ఆయన రాబోయే ముందు మరి అనేక ప్రాంతాల్లో ఏంటండి యుద్ధములు జరుగుతాయని, తర్వాత భూకంపాలు వస్తాయని, కరువులు వస్తాయని, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, అనేక ప్రేమ చల్లారిపోతుందని మనము దేవుని యొక్క వాక్యము నుండి వింటూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే, లోతు కుటుంబం సొదొమ పట్టణములో నివాసము ఉన్నప్పుడు దేవుడు ఆ పట్టణముల గురించి ఆలోచన చేశాడు. అయితే ఆ లోతు కుటుంబము ఆ యొక్క సొదొమ పట్టణములో నివాసం ఉన్నప్పుడు, ఆ యొక్క సొదొమ పట్టణం యొక్క ప్రజలు ఎలా ఉన్నారంటే, దేవునికి విరోధంగా ఉన్నారు, దేవుని భయం లేకుండా ఉన్నారు, దేవుని యందు భక్తి లేకుండా ఉన్నారు, ఒక త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, దేవుని భయం లేకుండా బ్రతుకుచున్నందువలన ఆ సొదొమ పట్టణాన్ని దేవుడు తీర్పు తీర్చాలనే ఉద్దేశముతో ఆ యొక్క పట్టణం మీదకి అగ్ని వర్షము పంపించి ఆ పట్టణం అంతా ఏంటంటే బూడిద చేయాలనుకున్నాడు. అయితే ఆ పట్టణంలో లోతు కుటుంబం ఉంది. అయితే ఈ విషయాన్ని ఎవరికి చెప్పాడండి? దేవుడు అబ్రహాముతో చెప్పాడు. అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అబ్రహాము ప్రతిరోజు దేవుని సన్నిధిని వెదికేవాడు, దేవుని దర్శనాన్ని పొందుకునేవాడు. ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా అబ్రహాము దేవునితో మాట్లాడేవాడు. అయితే నేను సొదొమ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను అన్నప్పుడు చాలా బాధ కలిగింది. ఎందుకంటే తన తమ్ముడు, అబ్రహాము యొక్క తమ్ముడు సొదొమ పట్టణములో కుటుంబముతో ఉన్నాడు, ఫ్యామిలీతో ఉన్నాడు. అయితే అప్పుడు దేవుని సందులో ప్రార్థన చేస్తున్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు. మరి 50 మంది ఉంటే నీతిమంతులు రక్షిస్తావా, 40 మంది ఉంటే లేదా 30 మంది ఉంటే అలాగా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. నీతిమంతులను కాపాడే దేవుడు, దేవునికి స్తోత్రం. అందుకే లోతుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? 4 విషయాలు. నీవు నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపొమ్ము. 1, లోతుతో దేవుడు మాట్లాడాడు. 2వది, నీవు వెనుకకు చూడకము. 3వది, ఈ మైదానమును ఎక్కడ కూడా నిలవద్దు నీవు. 4వది ఏంటంటే, ఆ పర్వతమునకు పారిపోము. నువ్వు ఈ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో. ఈ యొక్క సొదొమ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నప్పుడు ఆ యొక్క విషయాన్ని లోతు విన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని ప్రేమించే వారిగా ఉండాలి. దైవ దర్శనాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలి. మన యొక్క జీవితంలో అనేకమైన పోరాటాలు మనం వింటున్నాం. అనేకమైన దేవుని బిడ్డలారా, అనేక విషయాలు మనం వింటున్నాం. దేవునికి స్తోత్రం. తుఫాన్లు, భూకంపాలు, అనేక రకాలైన ఉపద్రవాలు, అనేకమైన పోరాటాలు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. అయితే వీటన్నిటిలో దేవుని బిడ్డలకు దేవుడు గొప్ప శాంతిని, సమాధానం దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యుగాయుగములు దేవుని సింహాసనం అనే ఒక పర్వతం ఉంది. అది సియోను అనే పరిశుద్ధ స్థలం. నూతన యెరూషలేము అనే ఒక పరిశుద్ధ పట్టణమునకు మనమందరము చేరవలసినది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే సదాకాలము, యుగాయుగములు మనమందరము కూడా దేవుని యొక్క రాజ్యమునకు చేరవలసిన వారై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అని దేవునికి ఎవరైతే విరోధముగా పాపము చేస్తారో దేవుని కోపం వస్తుంది. దేవుని మాట వినకపోతే దేవుని కోపం వస్తుంది. వారు ఏ దేశస్థులైనా, ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏంటండి ఏ మండలము, ఏ జిల్లా, ఏ గ్రామాల్లో ఉన్న ప్రజలైనా సరే దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే దేవునికి విరోధముగా
కార్యాలు జరిగిస్తూ ఉంటారో, అన్యాయము, అక్రమము, అసహ్యము నిశ్చితమైన వారికి దేవుని తీర్పు ఉన్నదనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని యొక్క మాట ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, రాబోయే ఆ యొక్క నిత్య నాశనం నుండి మనమందరము, మన కుటుంబాలు, మన సంఘాలు, మన దేశంలో ప్రజలు, మన రాష్ట్రంలో ప్రజలు, మన ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా నిత్య నాశనము కాకూడదనే ఉద్దేశంతోనే ప్రభు రాకడ ఇంకా ఆలస్యమవుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనమందరము నిత్యత్వము, నిత్య జీవములో ప్రవేశించాలని, ఆ మహిమ గల సింహాసనములో మనం చేరాలని దేవుని యొక్క ఆలోచన ఉంది. అయితే దేవుని మనసు వాళ్ళారా, నేను మిమ్మల్ని చీల్చివేయదని వాక్యం సెలవిస్తుంది. దేవుని మాట వినకపోతే ఏమవుతామో, దేవుని యొక్క ఉగ్రత పాలవుతాం. కనుక మనమందరము కూడా ఎప్పుడు ఆయన కనికరమును, ఆయన ప్రేమను మనం పొందుకునే విధముగా మన జీవితాలు దేవునికి అప్పగించాలి. దేవునికి స్తోత్రం. కనుక దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, మరి దేవుని యొక్క త్రోవలు మనం అర్థం చేసుకోవాలి, దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క ఆజ్ఞలు మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క ఉన్నతమైన ఉపదేశం మనం అర్థం చేసుకొని దేవుని చిత్త ప్రకారముగా మనం జీవించాలి. ఆదికాండము 18వ అధ్యాయం గమనించినట్లయితే, ఆదికాండం 18వ అధ్యాయం 23వ వచనమును చూసినట్లయితే, పిల్లరా, అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా? దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు. అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా? తర్వాత మనము 25వ వచనం చదివినట్లయితే, ఆదికాండం 18వ అధ్యాయం 25వ వచనం అండి. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుటకు నీకు దూరమవును గాక, నీతిమంతుని దుష్టులతో సమముగా ఎంచుట నీకు దూరమవును గాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దుష్టులు దుష్టులే, నీతిమంతులు నీతిమంతులే, పాపులు పాపులే, పరిశుద్ధులు పరిశుద్ధులే, చీకటి ప్రజలు చీకటి ప్రజలే, వెలుగు బిడ్డలు వెలుగు ప్రజలే. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. గొర్రెలు గొర్రెలే, మేకలు మేకలే. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, అబ్రహాము దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ లోతును గురించి ఆలోచన చేస్తున్నాడు అబ్రహాము. 28వ వచనం చదివినట్లయితే, 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే, 5 తక్కువైనందున ఆ పట్టణం నాశనం చేదువా? ఏ పట్టణం గురించి మాట్లాడుకుంటున్నారండి? లోతు నివాసం ఉంటున్న సొదొమ పట్టణం గురించి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు. అయితే అందుకు ఆయన అక్కడ 45 నాకు కనబడిన నాశనం చేయనను. దేవునికి స్తోత్రం. ఇంకొక 30వ వచనం చూసినట్లయితే, అతడు ప్రభు కోపపడినలా నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదేమో నీతిమంతులు అయినప్పుడు, అక్కడ 30 మంది నాకు కనబడిన నాశనం చేయనను. తర్వాత 32వ వచనం చదివినట్లయితే, అతడు ప్రభు కోపపడినలా నేను నీకు ఇంకా మాట్లాడేదును. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అన్నప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయకుందునండి. దేవునికి స్తోత్రం. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను. దేవుని బిడ్డలారా, ఏ దేశంలో అయితే ప్రార్థనా వీరులు ఉంటారో, ఏ రాష్ట్రంలో అయితే ప్రార్థనా వీరులు ఉంటారో, ఏ జిల్లాలో ప్రార్థనా వీరులు ఉంటారో, ఏ మండలంలో కానీ ఏ గ్రామాల్లో ప్రార్థనా వీరులు ఉంటారో, పరిశుద్ధులు ఉంటారో, నీతిమంతులు ఉంటారో, వారికి చెప్పకుండా ఏది కూడా చేయడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరైతే ప్రతిరోజు అబ్రహాములాగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేస్తారో, దేవుని సన్నిధిని ఎవరైతే వెతుకుతారో, దేవునికి స్తోత్రం, యెహోవా తన ప్రజలకు బలమును, సమాధానమును, ఆశీర్వాదమును గురించును. హల్లెలూయా. దేవునికి దైవజనాంగమా గమనించండి. లోతు కుటుంబం గురించి అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునికి అందుకే ఏం చేశాడు దేవుడు? 3 దేవతలను పంపించాడు. 3 మనుషులు వెళ్ళారు. అవునండి, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి. ఈ పట్టణమును, సొదొమ పట్టణమును అగ్ని వర్షముతో దహించబోతున్నాను అని దేవుడు చెప్పినప్పుడు లోతు ఏం చేస్తాడు? తన భార్యను, తన పిల్లల్ని వెంటబెట్టుకొని వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళిపోతున్నప్పుడు ఏం జరిగింది తెలుసా? దేవుడు ఒక మాట చెప్పాడు, వెనకకి తిరిగి చూడొద్దు. కొంతమంది, చాలామంది
ప్రభువుని నమ్ముకుంటారు, రక్షణ పొందుతారు, బాప్తిసం తీసుకుంటారు, కొంతకాలం దేవుని సన్నిధికి వస్తారు. ఎక్కడో ఎవరో సావాసాన్ని బట్టి ఏమైపోతారు? అన్యుల ఆచారాలు, అన్యుల పద్ధతులు, ఏంటంటే దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు, అలా ఉండకూడదు దేవుని బిడ్డారా. అయితే లోతు భార్య, ఇద్దరు కూడా బయలుదేరారు. లోతు భార్య, పిల్లలు బయలుదేరారు. దేవుడు ఏం చెప్పాడు? వెనకకు తిరిగి చూడొద్దంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత లోతు భార్య ఏం చేసింది? వెనకకు తిరిగి చూడగానే ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు తన పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడు ఆ పర్వతం దగ్గరికి. కాసేపటికి ఏమైంది? ఆ యొక్క ఆకాశం నుండి అగ్ని వర్షం వచ్చింది. ఏ పట్టణం మీదకి? ఎప్పుడైతే నీతిమంతుడైన లోతు ఆ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో, దేవుని మాట ప్రకారం వెళ్ళిపోయాడో, దేవునికి స్తోత్రం, ఆ పట్టణం మీదకి ఏమొచ్చింది? అగ్ని వర్షము, అగ్ని గంధకాలు, అగ్ని వర్షం వచ్చింది. ఆ పట్టణం అంతా కూడా బూడిదైపోయిందండి. దేవుని బిడ్డలారా గమనించండి. దేవునికి స్తోత్రం. మనము కూడా దేవుని ఉగ్రతను తప్పించబడటానికి, దేవుని తీర్పును తప్పించబడటానికి ఒక మహిమ గల ఒక పర్వతం అనేది ఉంది. అది పరలోక రాజ్యమే. దేవునికి స్తోత్రం. అదొక సియోను అనే ఒక పరిశుద్ధ స్థలం, ఒక నూతన నిశ్చయం అనే ఒక పరిశుద్ధ పట్టణమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ మహిమ గల పర్వతములకు మనం చేరాలి. తండ్రి రాజ్యములో మనం చేరాలి. ఆ యొక్క యుగాయుగములు మనము, మన కుటుంబాలు, మన పిల్లలు, మన సంఘాలు, మన ప్రాంతంలో ప్రజలు అనేక మంది ఒక సిద్ధపాటుతో దేవునికి భయపడి జీవించిన దేవుని బిడ్డలను తప్పకుండా కాపాడతాడు. హల్లెలూయా. నీతిమంతులుగా జీవించే దేవుని బిడ్డలను ఎప్పుడు కూడా ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదండి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మాటలు ఇక్కడ గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియులారా, మోషేను దేవుడు పిలిచాడు. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు సీనాయి కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే 40 పగళ్ళు 40 రాత్రులు ఏం చేశాడండి? మోషే గారు సీనాయి కొండ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క సన్నిధి అక్కడ దిగి వచ్చింది. దేవుని స్వరం వినబడుతుంది. ప్రపంచానికి అవసరమైన 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఒకటి, దేవుని యొక్క 10 ఆజ్ఞల్లో నీరు తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ, 40 పగళ్ళు 40 రాత్రులు దేవుని మోషే ఆ సీనాయి కొండ దగ్గర కనిపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ప్రపంచానికి అవసరమైన 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్ దేవుడిచ్చాడు. ఒకటి, నీరు తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవదిగా, దేని రూపమైనను విగ్రహములైనను చేసుకునకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. మూడవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నాలుగవ ఆజ్ఞ చూసినట్లయితే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరింపవలెను. ఐదవ ఆజ్ఞ గమనించినట్లయితే నీవు దీర్ఘాయుష్యవంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఆరవ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. ఏడవ ఆజ్ఞ, వ్యభిచరించకూడదు. ఎనిమిదవ ఆజ్ఞ, దొంగిలీకూడదు. తొమ్మిదవ ఆజ్ఞ, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. 10వ ఆజ్ఞ, నీ పొరుగు వాని దగ్గు దేన్నైనను ఆశింపకూడదు. సీనాయి కొండ దగ్గర దైవజనుడు మోషే కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఈ 10 ఆజ్ఞలు దేవుడిచ్చాడండి. ప్రపంచంలో ప్రతి మానవుడు ఈ ఆజ్ఞలను ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని యొక్క వాక్యములో ఇక్కడ గమనించినట్లయితే ఒక మహిమ గల సింహాసనం అనేది ఉంది. దేవుని బిడ్డలారా, నీతిమంతుడైన యేసయ్య మన హృదయంలో ఉన్నట్లయితే, మన కుటుంబంలో ఉన్నట్లయితే, మన జీవితంలో ఉన్నట్లయితే, ప్రేమాస్వరూపైన ప్రభు, కృపగల దేవుడు, కనికరమైన దేవుడు మన హృదయము ఆయన సింహాసనముగా ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం. విశ్వాస జీవితంలోనూ ప్రార్థనా జీవితంలోనూ మనము అభివృద్ధి చెందగలుగుతాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే దేవుడు తన చిత్త ప్రకారముగా ఈ పరిచర్యను దేవుడు ఆయన మహిమ కొరకు నిలబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు సీయోనును కట్టి ఆయన మహిమలో ప్రత్యక్ష కలగవచ్చున్నప్పుడు, ఆయన యొక్క రాబోచున్న ఆ రాకడలో విశ్వాసం గల వీరులు, ప్రార్థనా వీరులు,
నీతిమంతులు, పరిశుద్ధులు ప్రభు యొక్క దర్శనం చూస్తారు. హల్లెలూయా! ప్రభు యొక్క దర్శనం చూస్తారండి. దేవునికి స్తోత్రం. చాలా సందర్భాల్లో కొంతమంది అనేకమైన శోధనలు వచ్చినప్పుడు దుఃఖపడుతూ ఉంటారు, సందేహపడుతూ ఉంటారు. అయితే నీవు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను చూస్తారు. దేవునికి స్తోత్రం. అందుకనే ఒక సందర్భంలో యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన శిలువపై మరణించి తిరిగి లేచిన తర్వాత దాదాపు ఒక 11 సార్లు అనేక మందికి కనపడ్డాడు, స్త్రీలకు, పురుషులకు. దేవునికి ఆయా సందర్భాల్లో. అయితే చూసిన ఆ శిష్యులు తోమా గారితో, ఈ శిష్యులు చూసినప్పుడు వీళ్ళతో పాటు తోమా గారు లేరండి. అయితే మేము ప్రభువును చూస్తాం బ్రదరు అనేసి తోమా గారితో చెప్పినప్పుడు ఆయన ఏమంటాడు, నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే నమ్ముతా అంటాడు. అయితే తోమా చాలా అనుమానస్తుడు. ఒక్కొక్కరు ఒక యేసు ప్రభు 12 మంది శిష్యులు 12 రకాలైన మనస్తత్వాలతో ఉన్నారు. అవన్నీ చెప్పడానికి సమయం లేదు. కానీ అయితే తోమా యొక్క హృదయాన్ని, తోమా గారి యొక్క ఆలోచన గుర్తించిన యేసయ్య తోమా దగ్గరికే ప్రభు వచ్చాడు. వచ్చి తోమా ఇగో నా గాయాలు చూడు అనేసి చేతులు చూపిస్తున్నాడు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా! దేవుని బిడ్డారా, మన అనుదిన జీవితంలో, ఆత్మీయ ప్రయాణంలో ఉన్న మనము దేవుడు మనకిచ్చిన రక్షణను మనం కాపాడుకోవాలి. ప్రతిరోజు దేవుని ప్రేమను వెతకాలి. ప్రతిరోజు దేవుని అభిషేకాన్ని వెతకాలి. ప్రతిరోజు దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును మనం వెతకాలి. మన యొక్క జీవితము దేవుని కంట్రోల్లో ఉండాలి, కానీ మనుషుల కంట్రోల్లో కాదండి. సాతాను సంబంధమైన దుష్టుల కంట్రోల్లో కాదు ఉండాల్సింది. సెల్ ఫోన్ కంట్రోల్లో కాదు, ఇంటర్నెట్ కంట్రోల్లో కాదు ఉండాల్సింది. దేవుని కంట్రోల్లో ఉండాలి. హల్లెలూయా! దేవుని కంట్రోల్లో ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం. మనం మామూలుగా టీవీని ఉపయోగించినప్పుడు రిమోట్ పట్టుకొని మనకి ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్లో ఏం చేస్తాము, నొక్కుతూ ఉంటాం. మనకి ఏ ఛానల్ కావాలి. అలాగన మన యొక్క జీవితం రిమోట్ ఎవరి చేతిలో ఉంటే మంచిది? యేసయ్య చేతిలో ఉండాలి. హల్లెలూయా! ప్రభువా, నన్ను, నా కుటుంబాన్ని, నీవు నాకు ఇచ్చిన పిల్లలను నీ చిత్త ప్రకారంగా నడిపించు. దేవునికి స్తోత్రం. సమాజములో, లోకములో, సంఘములో, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్యన దేవునికి స్తోత్రం, నేను నీ మహిమ కొరకు జీవించినట్లుగా, నీ మహిమ కొరకు నీ ప్రకాశించినట్లుగా, దేవునికి స్తోత్రం, ఒక నక్షత్రం వలె ప్రకాశించినట్లుగా నా జీవితాన్ని నడిపించు ప్రభు. చాలామంది ఇళ్లలో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, క్రిస్టియన్ ఫ్యామిలీస్ అందరూ కూడా చర్చెస్కు, తర్వాత క్రిస్టియన్ ఫ్యామిలీస్ కుటుంబాలకి ఏం చేస్తారు, ఇంటి పైన ఒకటి స్టార్ పెడతా ఉంటారు కదండి. స్టార్ పెడతా ఉంటారు, పైన స్టార్ పెడతారు, కింద ఒక త్రాగుబోతులుగా ఉంటే ఏమైనా ప్రయోజనం ఉందా? దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే ప్రయోజనం ఉందా? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవునికి స్తోత్రం. పిల్లరా, దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నీతిమంతులను దేవుడు పైకెత్తుతాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన సమీపముగా ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామం మహిమ కలుగుగాక. రాబోయే నాశనం నుండి మనం తప్పించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. లోతు కుటుంబాన్ని ఏ విధముగా తప్పించాడో దేవునికి స్తోత్రం, మనల్ని కూడా దేవుడు తప్పిస్తాడు. ఏ విధముగా? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదివినట్లయితే గమనించండి. దేవుని బిడ్డారా, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదువుదామండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుండి రక్షించబడుతుము. హల్లెలూయా! అంటే మనం నాశనం అవడం దేవుని చిత్తం కాదండి. నిత్య నరకములోకి వెళ్ళటము, అగ్నిగుండ పాలవడం దేవుని చిత్తం కాదు. దేవునికి స్తోత్రం. అందుకే యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కొరకు నిబంధన రక్తమును చిందించాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా ప్రభు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ప్రభువా, నీ రక్తములను కడుగు, నన్ను పరిశుద్ధపరచమని ప్రభు సన్నిధిలో మనము
ప్రార్థన చేసినట్లయితే ఆయన కనికరము కొరకు, ఆయన ఇచ్చే క్షమాపణ కొరకు, ఆయన ఇచ్చే కృప కొరకు, ఆయన ఇచ్చే రక్షణ సంకల్పము కొరకు వినయముతో, విధేయతతో, విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఉగ్రత నుండి మనం తప్పించబడుతున్నాం. దేవుని యొక్క వాక్యం ద్వారా వింటున్న వాక్యమును విశ్వసించినప్పుడు ఉగ్రత నుండి మనం తప్పించబడుతున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే ఇక్కడ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఉన్నతమైన ఉపదేశమును మనం ప్రేమించాలి. దేవుని కొరకు మనం జీవించాలి. రాబోయే ఉగ్రతను తప్పించబడాలంటే మనము యేసు క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే రక్షణ పొందగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఆయన పరిశుద్ధతలోను విశ్వాసములోను మనము ఆయన పోలికగా మనం మార్చబడినప్పుడు మనం రూపాంతరం చెందుతున్నాం. పరిశుద్ధుల కొరకు ప్రభు రాబోతున్నాడు. నీతిమంతుల కొరకు ప్రభు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే, ఏ కుటుంబం అయితే కొర్నేలి కుటుంబం వలె, అబ్రహాము కుటుంబం వలె, యెహోషువ కుటుంబం వలె ఎవరైతే దేవుని సన్నిధిని ఎదుగుతారో అట్టి బిడ్డల కొరకు ప్రభు రాబోతున్నారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు రక్తం ద్వారా ప్రభు మనల్ని విమోచించి ఆయన వాక్యం ద్వారా మనల్ని భద్రపరిచి ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రభు ఆయన సమీపంగా ఉన్నాడు కనుక మనము, మన పిల్లలు ఏంటండి, ఆయన రాజ్యం కొరకు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. ఈ ఆత్మీయ పరుగు పందెంలో దేవునికి స్తోత్రం. ప్రభువు రాకడ వస్తున్న దినాల్లో అనేకమైన విషయాలు మనం వింటున్నాం. అక్కడక్కడ ఏంటి, భూకంపాలు, కరువులు, తుఫానులు, ఏంటండి అక్కడక్కడ కరువులు. మరి ఈ యొక్క రాకడ దినాలు ఎలా ఉంటుందంట, అనేకుల ప్రేమ ఏమైపోతుంది, చల్లారిపోతుంది. అవును, గట్టిగా పాస్టర్ గారు వాక్యం చెప్పాడు అనుకో, ఇక సహవాసం మానేసేయడమే. ఆ సంఘం, ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం అని జంప్ అయిపోవటమే. ఇలా అయిపోతున్నారు. వాక్యం అందుకు చెప్పాడు మన పాస్టర్ గారు. అరే, మన మేలు కోసం చెప్పాడు కదా. దేవుని ఆత్మ ద్వారా దేవుడు బయలుపరిచిన ఈ ఉన్నతమైన ఉపదేశాన్ని కట్టుబడి జీవిస్తే నేను, నా కుటుంబం, నా పిల్లలు ఎక్కడికి వెళ్తారు? పర్వతమునకు వెళ్తాం. ఎక్కడికి? ఆ సీయోను పర్వతం, దేవుడు నివాసము చేసే స్థలముకి వెళ్తాం. హల్లెలూయా. ఆ నిత్య జీవానికి వెళ్తాం. ఒకడు లోకమంతా సంపాదించుకొని తుదకు తన ప్రాణును పోగొట్టుకుంటే ఏ ప్రయోజనం? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దైవజనాంగమా, ముగింపులో ఒక మాట గమనించినట్లయితే దేవునికి స్తోత్రం. ఈ ఆత్మీయ ప్రయాణములో, ఈ ఆత్మీయ పరుగు పందెములో ఉన్న మనము వెనకకు తిరిగి చూడకుండా విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు క్రీస్తు ప్రభువైపు చూస్తూ మనం సాగిపోవాలి, కానీ ఆగిపోకూడదు. హల్లెలూయా. యెషయా గ్రంథము 57వ అధ్యాయము మొదటి రోజును వచనాలు చదివినట్లయితే, యెషయా గ్రంథము గమనించండి. 57వ అధ్యాయము 57వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనసును పెట్టరు, భక్తులైన వారు తీసుకుని పోబడుచున్నారు. జాగ్రత్తగా వినండి. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తోచదు. ఎప్పుడైనా ఎవరైనా చనిపోయినప్పుడు మనం వెళ్తే ఆ ఇంటి వాళ్ళు బాగా మనతో, అంటే ఒక సన్నిహితమైన ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు కలిగి ఉంటే వాళ్ళ వరుసను బట్టి వాళ్ళు మాట్లాడనేసి శవంతో చెప్తూ ఉంటారు. పలానాలు వచ్చారు, ఏడుస్తూ చెప్తూ ఉంటారు. పలానా వాళ్ళు వచ్చారు, మాట్లాడయ్యా, నీకోసం నేను చూడటానికి వచ్చారు అనేసి ఆ శవాన్ని, ఇట్లా చనిపోయిన శవాన్ని, ఆ బాడీని ఇట్లా కొట్టి మాట్లాడని పిచ్చిగా ఏడుస్తుంటారు. గమనించారా ఎప్పుడైనా? దేవుని స్తోత్రం. ఆ సందర్భాలు నేను కూడా ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది, అనుభవం ఉంది కనుక చెప్పగలుగుతున్నాను. నీతిమంతులు నశించుట చూచి ఎవరు దానిని మనసున పెట్టరు, భక్తులైన వారు తీసుకుని పోబడుచున్నారు. అవునండి, వారి క్రియలను బట్టి దేవుడు ప్రతి ఒక్కరికి తీర్పు అనేది ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. వారికి సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు గమనించినట్లయితే భక్తులైన వారిని చేస్తున్నట్టు దేవుడు తీసుకుని వెళ్తున్నాడు. అవును,
మా నాన్నగారు 97వ సంవత్సరం మే 30వ తారీఖు ప్రభునందు నిద్రించారు. గొప్ప దైవజనులు మాస్టర్ ఆశీర్వాదంగా దేవునికి స్తోత్రం. వారు స్థాపించిన సేవని మేము చేస్తున్నాం, ఈ పరిచయం జరిగిస్తున్నాం. అక్కగారు కూడా కృపక్క కూడా 2008లో తను కూడా దేవుని సేవకురాలుగా గొప్ప సేవ చేసింది. 4 రాష్ట్రాల్లో 6 భాషలు మాట్లాడగలదు మా అక్కగారు. వివాహం చేసుకోకుండా సేవ చేశారు, 4 రాష్ట్రాల్లో సేవ చేశారు, 6 భాషలు మాట్లాడారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, వారి పిలుపు వచ్చింది, వారు వెళ్ళిపోయారు. వెనక ప్రయాణంలో నేనున్నాను. అలాగన ఈ వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డారా, మీ కుటుంబంలో ఎవరైనా కోల్పోయినప్పుడు, మీ బంధువులు ఎవరైనా కోల్పోయినప్పుడు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ బంధువులు కానీ, ఎవరైనా సరే స్నేహితులు కానీ ఎవరైనా శారీరకంగా మరణము అనే ఒక ఎడబాటు ద్వారా ఎడబాసినప్పుడు మనం చాలా దుఃఖపడుతూ ఉంటాం. వాళ్ళ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవునికి స్తోత్రం. అయితే మనము కోల్పోయిన వారు రక్షణ పొందినట్లయితే, మారు మనసు పొందినట్లయితే, బాప్తిసం తీసుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినట్లయితే, వారు నీతిమంతులుగా జీవించినట్లయితే తండ్రి రాజ్యంలో ఒక రోజున మనం చూస్తాం. హల్లెలూయా. అయితే నేను ఒక రోజున నా తండ్రిని చూస్తాననే నిరీక్షణతో బ్రతుకుతున్నాను. నేను ఒక రోజున మా అక్కగారిని చూస్తాననే నిరీక్షణతో బతుకుతున్నాను. అలాగన నేను ఒక రోజున ఎవరైతే నాకు తెలిసిన వారు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరైతే ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారో, ఈ లోకం నుండి వెళ్ళిపోయారో, వారు నీతిమంతులైతే, వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డ, నీవు నీతిమంతురాలు అయితే, నీవు నీతిమంతుడు అయితే, నేను నీతిమంతునైతే, మనం పరిశుద్ధపరచబడినట్లయితే, ప్రభు రక్తం ద్వారా, ప్రభు వాక్యం ద్వారా, ఉన్నతమైన ఉపదేశం ద్వారా పరిశుద్ధపరచబడినట్లయితే, ఆయన రాకడలో మనం ఎత్తబడతాము. ఆ సీయోను పరిశుద్ధ స్థలము, నూతన దేశం అనే పరిశుద్ధ పట్టణములో, ఆ దేవుని యొక్క రాజ్యములో మనం చేరగలుగుతాం. హల్లెలూయా. అలాంటి నిరీక్షణతో బ్రతకాలి. అదే పారిపోవటం అంటే. హల్లెలూయా. ఒక పర్వతం అనేది ఉంది, అది మహిమగల పర్వతం, దేవుడు నివాసము చేయ స్థలము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తోచదు. హల్లెలూయా. ఎందుకు వెళ్ళిపోతున్నారని దేవుడు కొంతమందిని దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? ఇక చాలు, నువ్వు పడ్డ బాధలు చాలు, ఈ లోకంలో చాలా బాధలు అనుభవించావు, చాలా కష్టాలు అనుభవించావు, నా కోసం గొప్ప సేవ చేశావు, నా కొరకు ఒక విశ్వాసిగా, ఒక నమ్మకమైన వ్యక్తిగా బ్రతికావు, కనుక నేను నీకు విశ్రాంతిని ఇస్తున్నాననేసి కొంతమందిని దేవుడు ఏం చేస్తున్నాడు? నీతిమంతులను తన రాజ్యంలోనికి తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వారు విశ్రాంతిలో ప్రవేశించుతున్నారు. దేవునికి స్తోత్రం. విశ్రాంతిలో ప్రవేశించున్నారు. ఎంత గొప్ప మాట. ఈ లోకములో కొంతకాలము ఈ జీవించినప్పుడు, ఈ లోకం అనేది మనకు శాశ్వతం కాదండి, నిత్యానిత్యము పరలోక రాజ్యమే. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. కనుక కీడు చూడకుండా నీతిమంతులను దేవుడు చేస్తున్నాడు, తీసుకెళ్తున్నాడు పరదేశంలోనికి, మన పితరుల యొద్దకు. దేవునికి స్తోత్రం. మనమందరం కూడా ఆ దైవ రాజ్యానికి మనమందరం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, లోతు కుటుంబము మాత్రమే సొదొమ పట్టణములో నీతిమంతులు కనపడలేదండి. ఒక లోతు కుటుంబం మాత్రమే, 100లో 1%, 1% మంది ప్రజలు మాత్రమే ఉన్నారు. మిగతా 99 మంది 99% ఎలా ఉన్నారంటే దేవునికి విరోధంగా ఉన్నారు, దేవుని చిత్తానికి విరోధంగా ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిస్థితి చూసినట్లయితే, మండలాల్లో ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలు, క్రైస్తవుల జనాభా 1%లోనే ఉంది. ఇంకా 99% జనులు రక్షణ పొందాలి, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. అలాగా ప్రతి జిల్లా నుండి, ప్రతి మండలం నుండి, ప్రతి గ్రామం నుండి, ప్రతి రాష్ట్రం నుంచి, ప్రతి దేశం నుంచి ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే ఎంతమంది దేవుని బిడ్డలు ఆయన రాజ్యం కొరకు సిద్ధపడుతున్నారు. ఆ మహిమగల పర్వతం, పరిశుద్ధమైన సింహాసనం, దేవుడు నివాసము చేయ స్థలమునకు ఎంతమంది సిద్ధపడుతున్నారు? ఈ దినమున దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. చాటలు వేసుకొని చాలామంది ధాన్యాన్ని చెరుగుతూ ఉంటారు. చెరిగినప్పుడు పొట్టంతా ఏమైపోతుందమ్మా? ఎగిరిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం.
దేవుడు ఎవరిని కాపాడుతాడంటే ధాన్యమును కాపాడుతాడు. హల్లెలూయా. గట్టి గింజలు మాత్రమే కాపాడబడతాయి. వాక్యాన్ని తట్టుకోవాలి, ఆజ్ఞను తట్టుకొని ఉన్నతమైన ఉపదేశం అనే క్రమములో స్థిరపరచబడిన వారు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడే గట్టి గింజలు మాత్రమే ఉంటాయి. పొట్టంతా ఎగిరిపోతుంది. చూడండి, 100 రూపాయలకి ఒక బస్తా బియ్యము అంటే అదొక ధర. 100 రూపాయలకి 10 బస్తా పొట్టు ఏది కావాలి చెప్పండి? పొట్టు అవసరమా? దేనికి పని చేస్తుంది మనకి? దేవుడికి స్తోత్రం. గట్టి గింజలు. అయితే దేవుడికి కూడా ఎవరు కావాలండి? పొట్టు కాదు, పొట్టు లాంటి జీవితాలు కాదు. దేవునికి స్తోత్రం. గట్టి గింజలు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వ్యవసాయం చేసే దేవుని బిడ్డలు ఏం చేస్తారు? ఆ యొక్క పొలాన్ని దున్ని, ఆ కలుపు మొక్కలు తీసేసి, చెత్త చెదరం తీసేసి దున్ని ఏం చేస్తారు? విత్తనాలు వేస్తారు. దేవునికి స్తోత్రం. అయితే విత్తనాలు వేసినప్పుడు కొన్ని విత్తనాలు ఎక్కడ పడుతున్నాయి? రాతి నేల మీద పడుతున్నాయి. పైన మట్టి ఉంటుంది, కిందేమో రాయింది అనుకోండి, ఆ మొక్క మొలుస్తుంది కానీ, ఆ విత్తనం మొలుస్తుంది కానీ కింద ఏమీ లేదు. సారవంతమైన భూమి లేకపోవడం వలన, మట్టి లేకపోవడం వలన ఆ యొక్క చెట్టు ఎదగదు. అట్లనే కొన్ని త్రోవ ప్రక్కన పడతాయి కొన్ని విత్తనాలు, ఆ యొక్క మొక్కలు కూడా ఎదగవు. కొన్ని విత్తనాలు ఎక్కడండి? ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు కూడా ఎదగవు. మంచి నేల మీద పడిన విత్తనాలు నూరంతలుగా ఫలిస్తాయి. హల్లెలూయా. మనమందరము కూడా మంచి నేల మీద పడిన విత్తనాల వల్లే ఫలిద్దాం. దేవుడు తన వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన అద్భుతమైన ఈ సమయం కొరకు స్తోత్రం తండ్రి. అయా మీకు స్తోత్రం. ఎందరైతే ప్రభా ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రభా, వారు ఏ స్థలంలో ఉండి వింటున్నారో ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క దేశంలో ప్రేమిస్తున్నాం తండ్రి. ప్రపంచ దేశంలో ప్రజలను ప్రేమిస్తున్నాం నాయన. అయా భారతదేశంలో ప్రజలను ప్రేమిస్తున్నాం. ప్రతి రాష్ట్ర ప్రజలను ప్రేమిస్తున్నాం. ప్రతి జిల్లా ప్రజలను ప్రేమిస్తున్నాం. అయా ప్రతి మండలంలో ప్రజలను ప్రేమిస్తున్నాం. అయా ప్రతి గ్రామంలో ప్రజలను ప్రేమిస్తున్నాం నాయన. మీ స్తోత్రం. ఆనాడు సొదొమ పట్టణంను చూసినప్పుడు నాయన, ఆ పట్టణంలో ఉన్న లోతు కుటుంబాన్ని కాపాడినట్లుగా అయా మీకు స్తోత్రం. నీతిమంతులను కాపాడే దేవుడుగా మీరు మాకున్నందుకు స్తోత్రం నాయన. తండ్రి నాయన, మీరు రాకడ దినాల్లో ఉన్న అనేక ప్రాంతాల్లో యుద్ధాలు గురించి వింటున్నాం తండ్రి. యుద్ధ సమాచారాల గురించి వింటున్నాం, కరువుల గురించి వింటున్నాం ప్రభా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తుఫాన్లు నాయన, భూకంపాలు, అనేకమైన పరిస్థితులు వింటున్నాం తండ్రి. మీరు రాకడ సూచనలో ఉన్న దినాల్లో ఉన్నాం తండ్రి. మా ప్రభా, మేమందరము కూడా నాయన పొట్టు వలె ఉండకుండా, దుష్టుల వలె ఉండకుండా మా ప్రభా మేమందరము నీతిమంతులుగా, గట్టి గింజలుగా ఉంటే కృప దయచేయండి. ఫలించే వారిగా ఉండవు సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సొదొమ పట్టణం నుండి తండ్రి మీరు పారిపోమన్నావు తండ్రి. ఆ పర్వతంలోకి వెళ్ళి పారిపోమన్నట్లుగా మేమందరము కూడా నాయన ఈ లోకమనే ఈ దుష్టత్వం నుండి, ఈ దుష్టుల ఆలోచనలో నడవకుండా, పాపుల మార్గం నిలవకుండా, అపహాసం కూర్చునకుండా నాయనా తండ్రి మీకు స్తోత్రం. ఆ మహిమ గల ఆ సీయోను అనే కొండకు ప్రభా, ఆ పర్వతములకు, నూతన దర్శన పరిశుద్ధ పట్టణముకు అందరూ చేరటకు సహాయం చేయండి నాయన. ఏ ఒక్కరు నశించిపోవడం మీకు ఇష్టం లేదు నాయన. ప్రతి ఒక్క రక్షణ పొందాలని మీ చిత్తమైనందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయా ఉగ్రత నుండి తప్పించండి తండ్రి. సొదొమ పట్టణ ప్రజలు మీకు భయము లేకుండా, మీ యందు భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా ఉన్నందువలన లోతు కుటుంబం ఆ యొక్క పట్టణం నుండి వెళ్ళిపోయిన తర్వాత సొదొమ పట్టణంలో తండ్రి అగ్ని వర్షంతో బూడిద చేస్తావు నాయన, నాశనం చేస్తావు. కనుక ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరూ మేమందరూ మీకు భయపడి జీవించడం సహాయం చేయండి అయా. ప్రతి ఒక్కరూ ఉగ్రత నుండి, తీర్పు నుండి తప్పించబడ్డ కృప దయచేయండి. యేసయ్యా మీ ప్రేమను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడం సహాయం చేయండి. యేసు రక్తము ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేయనున్నావు తండ్రి. మీ పరిశుద్ధ రక్తములో ప్రతి హృదయాన్ని పరిశుద్ధపరచు నాయన. మీ వాక్యం ద్వారా పరిశుద్ధపరచండి, పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచండి. లోకం గురించి, తీర్పుల గురించి నాయన ప్రభా మీరు ఒప్పింపని ప్రార్థిస్తున్నాం. పాపం గురించి ఒప్పించు నాయన. మీ స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరిని మీ రాజ్యంలో సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. నీతి సూర్యుల వలె ఆ రాజ్యంలో చేరి మేమందరం మీ సన్నిధిలో కూర్చుంటకు సహాయం చేయమని తండ్రి. ఈ యొక్క వాక్యం విన్న బిడ్డలందరూ, ఈ ప్రార్థనలోకి ఇచ్చిన బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించమని
యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దేవుడు దీవించును గాక. షాలోమ్.